श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सर्वतन्त्र स्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शंकरार्याय वेदांत गुरवे नमः। तपो यज्ञदानादिभिः शुद्ध बुद्धिः विरक्तो नृपादौ पदे तुच्छ बुद्ध्या परित्यज्य सर्वं यदाप्नोति तत्त्वं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। तद्ब्रह्माहमस्मि। दयालुं गुरुं ब्रह्मनिष्ठं प्रशान्तं समाराध्य भक्त्या विचार्य स्वरूपं यदाप्नोति तत्त्वं निरिच्छास्य विद्वान्। परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। तद्ब्रह्माहमस्मि। यदानन्दरूपं प्रकाशस्वरूपं निरस्तप्रपञ्चं परिच्छेदशून्यम् अहं ब्रह्मवृत्त्यैकगम्यं तुरीयं। परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। तद्ब्रह्माहमस्मि। यदज्ञानतो भाति विश्वं समस्तं विनष्टं च सद्यो यदात्मप्रबोधे मनोवागतीतं विशुद्धं विमुक्तं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। तद्ब्रह्माहमस्मि। निषेधे कृते नेति नेतीति वाक्यैः समाधिस्थितानां यदा भाति पूर्णम् अवस्थात्रयातीतमद्वैतमेकं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। तद्ब्रह्माहमस्मि। यदानन्दलेशैः समानन्दि विश्वं यदा भाति सत्त्वे तदा भाति सर्वं। यदालोचने रूपमन्यत् समस्तं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। तद्ब्रह्माहमस्मि। अनन्तं विभुं सर्वयोनिं निरीहं शिवं सङ्गहीनं यदोङ्कारगम्यं निराकारमत्युज्ज्वलं
మృత్యుహీనం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తద్బ్రహ్మాహమస్మి యదానంద సింధౌ నిమగ్నః పుమాన్ స్యాత్ యదానంద సింధౌ నిమగ్నః పుమాన్ స్యాత్ అవిద్యా విలాస సమస్త ప్రపంచః యదా న స్ఫురచ్చద్భుతం యన్నిమిత్తం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తద్బ్రహ్మాహమస్మి స్వరూపానుసంధాన రూపాం స్తుతిం యః పఠేదరాత్ భక్తి భావో మనుష్యః శృణోతిహ వా నిత్యముజ్జుక్త చిత్తః భవేద్ విష్ణురత్రైవ వేద ప్రమాణాత్ భవేద్ విష్ణురత్రైవ వేద ప్రమాణాత్ హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం తత్సతు. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, విజ్ఞాన నౌక జగద్గురు శంకర భగవత్పాదుల వారు మనల్ని 21 రోజులు హాయిగా నావలో కూర్చుండబెట్టి మనకున్న అజ్ఞానాన్ని పోగొట్టి విజ్ఞానం అంటే ఏదో కాదు మరేదో కాదు, ఆ స్వరూపం మీదే అయితే మర్చిపోయారు. ప్రాపంచిక భోగాలలో పడి ఎన్నెన్నో జన్మలెత్తేసరికి మరెన్నెన్నో కర్మలు చేసేసరికి నిజస్వరూపాన్ని తమను తామే మర్చిపోయారు. అంచేత మర్చిపోయిన దాన్ని ఏం చెయ్యాలంటే గుర్తు చెయ్యాలి. అందుచేత ఒక అష్టకం ద్వారా స్వరూప అనుసంధాన అష్టకం అనే నిమిత్తంతో మనల్నందరికీ అనుసంధానం చేయించారు. ఏమని? పరం బ్రహ్మ నిత్యం తదేవ అహమస్మి. కొత్తగా మనం కాలేదు సుమా, నిత్యము పరంబ్రహ్మ స్వరూపము అయ్యే ఉన్నాము. అది ఇప్పుడు అనుభవజ్ఞులు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠా సంపన్నులు, సాక్షాత్ శంకర స్వరూపులు అయినటువంటి జగద్గురువు, జగత్తుకే గురువు అయిన కారణంగా మనందరికీ కూడా గురువే అని మనం స్వీకరించాము. అంతేకాదు, స్వీకరించనివ్వను అంటే ఊరుకుంటామా? జగత్తులో మేము ఉన్నాము, మీరు జగత్తుకు గురువు. అంచేత మేము అర్హులమా కామా అనేది ప్రక్కన పడేసి మమ్మల్ని స్వీకరించాల్సిందే. అందున స్త్రీలంటే కాస్త గడుగ్గాయలు కదండి, నోరుచ్చు పడిపోతారు అని ఒక సామెత కూడా ఉంది కదా. అంచేత పాపం శంకరాచార్య స్వామి వారు కూడా సరే 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 తల్లి, ఓకే, మీరు మా శిష్యులే, నేను మీకు గురువునే, అయితే నాకు గురుదక్షిణ ఏది అని అడుగుతున్నారు అనుకుందాం. పాపం వారు అడగరు. అయితే ఇక్కడ మనకి ఏం చెప్పారండి? ఆనంద సాగరమే నీ స్వరూపమైతే సంసార సాగరంలోనే కొట్టుకుంటూ ఉన్నాను అని మనం అంటున్నాం. అంచేత వారికి ఇచ్చేటటువంటి లేదా వారు కోరేటటువంటి దక్షిణ, గురు దక్షిణ ఏమిటి అంటే మన మనస్సును వారికి ఇచ్చేస్తే సంసార సాగరం కాస్త ఖతం, సంసారము కాస్త ఎండిపోతుంది.
ఆ సాగరమే ఆనంద సాగరంగా మిగులుతుంది. అందుచేత ఇవాళ మనందరికీ సమస్య ఏమిటి అంటే మనస్సే. అయితే అదే మనస్సుని ఎలా మలచుకుంటే ఆ మనస్సే ఒక సాధనమవుతుంది అనేదాన్ని కూడా మనకి చాలా వివరంగా చెప్పారు. ఇంతవరకు మనం ఒక ప్రశ్నోత్తరి, అలానే బ్రహ్మజ్ఞానావళి, అలానే కైవల్యోపనిషత్తు, ఇప్పుడు స్వరూపానుసంధాన అష్టకము, దానికి ముందు ఉపదేశ సారం, ఇలా కొన్ని సబ్జెక్ట్స్ అయితే మనం చెప్పుకున్నాం. జ్ఞానం అయితే బాగానే కలిగిందండి. ఇంకా అనుభవము లేదు అని అన్నాము అంటే ఇంకా మనం దానికి విలువ ఇవ్వలేదు అని అనుకోవాలి. అయితే ఇది అనుకున్నంత తేలికగా పోదు. ఎందుకని ఇప్పుడే అమ్మ కరెంట్ కుక్కర్లో వాటర్ పోసి రైస్ బాయిల్ చేస్తూ ఉందట. సో దాంతో అదంతా నల్లబడిపోయి గారెక్కిపోయిందండి. ఆ గారెక్కిన దాన్ని తీయాలంటే అబ్బో ఏంటది, వాటర్లో యాసిడ్ పోసి, ఆ యాసిడ్ పోసి కాసేపు ఉంచి ఎంత చేసినా పోలేదండి. దేంతోటో చేస్తే పోలేదు. ఇదే ఆ పీస్ ఏదో ఉంటుంది కదా, దాంతో రుద్దినా కూడా పోలేదు. మరి ఏం చేశారు? ఎందుకని దగ్గర బహుశా 1 రోజుల నుంచి చేస్తుందో 15 రోజుల నుంచి చేస్తుందో నాకు తెలీదు. సో దాన్ని అంతా పాపం మరలా కూర్చుని స్పూనుతో చాకుతో గీకి 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 చేసింది. బెటర్. సో ఇప్పుడు మనం దేంతో గీకాలండి? మన మనస్సుకు పట్టిన గార పోవాలి అంటే, మన మనస్సుకు పట్టినటువంటి ఆ మురికి, ఏమా మురికి, వేరే ఏమీ లేదండి. అజ్ఞానం అనే మురికితో నేను నాది కాని దాన్ని నేను అనుకోవడం, అవునన్న దాన్ని వదిలేయడం. నిన్న చెప్పుకున్నామే, పాపం ఆడపిల్ల అంత మంచోడైనటువంటి భర్తను కూడా వదిలేసి విడాకులు ఇచ్చేసి ఎక్కడెక్కడో తిరిగి మరలా ఏదో ఒక నాటికి అంత మంచివాడైనటువంటి భర్త ఎవడైతే ఎదురు చూస్తూ ఉన్నాడో, పిచ్చిదైనా ముసలిదైనా ఏమైనా సరే నేను ఎప్పుడూ కాదు లేదు అనను, వెల్కమ్ ఆల్వేస్ అనేటటువంటి మంచివాడైనటువంటి ఏ భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతుని దరికి చేరినప్పుడు, శరణాగతి పొందినప్పుడు, ఈ మనస్సుకున్నటువంటి పొగరు, అహంకారము, అభిమానము వీటన్నింటినీ విడిచిపెట్టినప్పుడు స్వామి వాళ్ళమై స్వామిలో కలిసి స్వామి తన తత్వాన్ని జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమస్మృతే అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే అని చెప్పినటువంటి స్వామి ఏం చెప్పారండి నిన్న? ఈ లోకంలో ఉండేటటువంటి సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్ష శిరోముఖం అని అంటూ ఈ లోకంలో ఉన్నటువంటి సర్వపాదములు, సర్వలోకములు, సర్వనేత్రములు, సర్వ శిరస్సులు అన్నీ నావే, అన్నీ నేనే. ఆ వివరణ కూడా చాలా చక్కగా చెప్పారు కదా. అంటే 2 కళ్ళు 2 చెవులు 1 ముక్కు 1 నోరు ఉంటే మనిషి, ఎన్ని తలలు, ఎన్ని కళ్ళు, ఎన్ని చెవులు, ఎన్ని ముక్కులు, ఎన్ని నోళ్ళు, ఎన్ని శరీరాలు కలిగి ఉన్నటువంటి వాడు ఎవడండి? దేవుడు. వీడు జీవుడైతే వాడు దేవుడు. అంచేత ఈ జీవత్వము అనేటటువంటిది తెలియక పట్టుకుని వేలాడుతున్నదే తప్ప తెలిసి పట్టుకున్నది కాదు. తెలిసింది పట్టు విడిపోతుంది, ఇది జారిపోతుంది, ఇది రాలిపోతుంది. చెప్పుకున్నామే, ఒక ఇసుకతో తయారైనటువంటి ఒక విగ్రహం ఎండకు తేమ కాస్త ఆరిపోయింది అనుకోండి, గాలికే జలజలా రాలిపోయి కింద పడిపోతుంది. అలా మన ఈ మట్టి బొమ్మ, ఈ శరీరం అనేటటువంటి ఈ బొమ్మ కాస్త అభిమానము అనే తేమతో ఉంది. ఆ తేమ కాస్త జ్ఞానము అనేటటువంటి వేడితో, జ్ఞానము అనేటటువంటి ప్రకాశము యొక్క కాంతితో ఏమవుతుందండి? అది తేమ కాస్త, అభిమానం అనే తేమ కాస్త ఎండిపోయిందండి. ఎండిపోతూనే ఉందండి, ఎండిపోయింది. అందుచేతనే అది ఎండిపోయింది కాబట్టే
అభిమానం కూడా రాలిపోయింది, జారిపోయింది. మరి ఏమి ఉందండి? ఇప్పుడు ఒక మంచి అభిమానం ఉందండి. ఏమా అభిమానం? పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. సత్యము నిత్యము అయినటువంటి ఆ పరాత్పర పరబ్రహ్మయే నేను అయి ఉన్నాను. ఇక దీన్నే అనుసంధానం చేసుకోవడం అండి. అమ్మ ఇప్పుడు ఆ కుక్కరకి గీసింది, చాకుతోటి గీకింది అని చెప్పుకున్నాం కదా. మరలా 2-3 రోజులకి పట్టేస్తుంది. పట్టకుండా ఉండాలంటే ఏదో నిమ్మకాయ వేయాలట. నిమ్మకాయ వేస్తే పట్టదు. మరి ఇక్కడ మన మనస్సుకి ఇక పట్టకుండా ఉండాలంటే ఏ కాయ వెయ్యాలి? వివేకము అనేటటువంటి రసము, నిమ్మరసము పోస్తూ ఉంటే భక్తి రసం అండి. వివేకముతో కూడినటువంటి భక్తి రసము అనేటటువంటి నిమ్మ రసాన్ని పోస్తూ ఉంటే ఆ కుక్కరు మరలా తిరిగి గార ఎక్కకుండా ఉంటుంది. లేదా 15 రోజులకో నెల రోజులకో అయితే మరలా క్లీన్ చేసుకుంటారు. మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకుంటున్నామో అలానే మనస్సుని బుద్ధిని కూడా శుద్ధి చేసుకుంటూనే స్వరూప స్మృతిలో, స్వరూప అనుసంధానంలో ఉండడం వల్ల ఏం జరుగుతుందండి? ఇటు బాహ్యమైనటువంటి వ్యవహారము సాఫ్ట్ అండ్ స్మూత్ గా వెళ్ళిపోతుందండి. ఇక ఆంతర్యంలో అంటారా, ఇక తిరిగి జన్మ రాకుండా ఎవరు? నేను నిత్య సత్య స్వరూపమైనటువంటి పరం బ్రహ్మను నేను. భ్రమలో ఉన్న ఈ దేహాన్ని కాదు. ఈ దేహం ఉన్నంత వరకు వ్యవహారం నడుస్తుంది. మీరందరూ ఒక అమ్మమ్మలాగా, నాన్నమ్మగా, ఒక భార్యగా, ఒక అత్తగా, అత్తగారిగా అధికారం చెలాయించాల్సిందే. అది ఎక్కువైతే కోడల వల్ల పారిపోతుంది. అంచేది ఎంతవరకు దాని లిమిట్స్ లో ఉండి చేస్తూ ఉంటే బాగుంటుందన్నమాట అండి. ఇక్కడ వ్యవహారాన్ని కూడా భక్తితో, జ్ఞానంతో చేసినప్పుడు ప్రేమ కలుగుతుందండి. జ్ఞానం అనేది ఏం చేస్తుందండి? అంతా నేనే, అన్నీ నేనే అని స్వామి చెప్పినప్పుడు ఇక మీరు నేను అనేది ఎక్కడుంది? స్వామి ఉన్నాడు. స్వామియే నేను అని తెలుసుకున్నప్పుడు ఇక్కడ కూడా అదే స్వామి. మరలా మాతాజీ ఉన్నారు, ఇంకెవరు చంటమ్మ గారు ఉన్నారు, బేబమ్మ గారు ఉన్నారు, ఆహాహా ఎవ్వరూ లేరు. ఉన్నది ఆ స్వామియే. అంచేత ఉన్న ఆ స్వామి యొక్క స్పృహలో, ఆ స్వామి యొక్క స్మరణలో ఉండడంతో ఏమవుతుందండి? ప్రారంధవశాత్తు ఏదో రోగం వచ్చింది, ఓకే వీ కెన్ బేర్ ఇట్, దీన్ని మనం భరించేద్దాం. భరించేటటువంటి శక్తి కూడా వస్తుందండి. దేనివల్ల? జ్ఞానం వల్ల. అంచేత జ్ఞానమే శక్తి. నాలెడ్జ్ ఈజ్ పవర్. జ్ఞానమే శక్తి అన్నారే తప్ప ధనమే శక్తి అని మనకు చెప్పలేదు. అంచేత జ్ఞానమే శక్తి అనేటటువంటి దానితో ఏవి ఎలా జరిగినా మనం దాన్ని అన్నింటినీ పాజిటివ్గా తీసుకోవచ్చు, సహించేటటువంటి శక్తిగా తీసుకోవచ్చు. మనలో ఏ గుణాలు కలుగుతున్నవో ఆ గుణాలను కూడా మనం గ్రహించడానికి వీలుగా కూడా ఉంటుందండి. సరదాగా ఒక కథ చెప్పుకుందాము. ఒక కుర్రాడు అన్నాడట యమధర్మరాజు గారితో, మీరు సడన్ గా వచ్చి ఏ ప్రాణిని తీసుకువెళ్ళడం అది బాగుండలేదండి. అంచేత మీరు నాకు తీసుకువెళ్లే ముందు నాకు జస్ట్ ఒక కాల్ చెయ్యండి. మీరు కాల్ చేయగానే నేను రెడీగా ఉంటాను. ఏమిటి? ఎవరో చెప్పగా విన్నాడట. ఏమని విన్నాడు అని అంటే, చివరి క్షణంలో అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతిత్యజం దేహం సయాతి పరమాం గతిం అని కదా మనకి ప్రమాణ శ్లోకం ఉంది. చివరి సమయంలో నన్నే స్మరిస్తూ ఎవడు శరీరాన్ని విడిచిపెడతాడో వాడు నన్నే పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. అది ఈ కుర్రాడు విన్నాడు. విన్నటువంటి కుర్రాడు ఎవరినో తీసుకుని వెళ్ళడానికి యమధర్మరాజు వస్తే అక్కడ దగ్గరికి వెళ్ళి తన్ను తాను పరిచయం చేసుకుని చెప్పాడు, అయ్యా సార్ యమధర్మరాజా, ఇలా మీరు సడన్ గా ఆక్రమించేసి తీసుకువెళ్ళిపోవడం ఏం బాగుండలేదు. దయచేసి నన్ను తీసుకువెళ్లే ముందు నాకు ఒక కాల్ చెయ్యండి. కాల్ చేసేటప్పుడు నేను రెడీగా కూర్చుని హరిహరి, శ్రీహరి, నరహరి, మురహరి అని అంటూ భగవన్ నామస్మరణ చేస్తాను. అప్పుడు మీరు తీసుకువెళ్ళండి అన్నాడు. చాలా తెలివిగా మాట్లాడారా, బాగుంది, అలాగే నీకు నేను కాల్ చేస్తాను
అన్నాడు యమధర్మరాజు. ఆయన వెళ్ళిపోయాడు. నాకు కాలు వస్తుంది కదా, కాలు వచ్చిన తర్వాత కదా నేను స్మరణ చెయ్యాల్సింది. అంతవరకు హాయిగా పబ్బులు కబ్బులు అన్నీ తింటున్నాడు, తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ వరల్డ్లీ లైఫ్లో, ప్రాపంచిక జీవితం. ఇలా ఉన్నటువంటి వీడికి కాలం ఆగదు కదండి. యవ్వనం పోయింది, వార్ధక్యం ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అయిపోవడంతో ఏమయ్యిందండి? జుట్టు తెల్లబడిపోయిందండి. డయింగ్ వేసుకోవడం మొదలు పెట్టేశాడండి. కళ్ళు కనిపించడం మానేసినాడు, కళ్ళజోడు పెట్టేసుకున్నాడండి. ఇక శరీరానికి షుగరు, బీపీ ఇలాంటివి ఏదో వచ్చినాయండి. వాటికి ఏదో మందులు మింగేస్తున్నాడండి, ఆహారం మార్చేసుకున్నాడండి. ఇక చివరికి పళ్ళు ఊడిపోయినాయండి. పళ్ళు ఊడిపోతే కూడా పళ్ళు కట్టించేసుకున్నాడండి. అయినా హాయిగానే ఉన్నాడండి. 80 years వచ్చినప్పటికీ కూడా వీటన్నిటిని పెట్టుకున్నాడు కాబట్టి బాగానే ఉన్నాడండి. సరే, ఒకరోజు సడన్గా యమధర్మరాజు వచ్చాడండి, తీసుకెళ్ళిపోతున్నాడండి. అప్పుడు అంటాడు ఈ కుర్రాడు, యమధర్మరాజా, మీరు మేము ఒక ఒప్పందానికి వచ్చాం కదా, నాకు కాల్ చేయమన్నాను కదా, చేయకుండా ఇలా అకస్మాత్తు తీసుకెళ్ళిపోతున్నారు, ఇది మీకు న్యాయమేనా? ఓహో, దేవతలు కూడా మాటలు తప్పుతూ ఉంటారా? నేను అనుకున్న భూలోకంలో ఉన్నవాళ్లే అని, మీకు కూడా ఉందన్నమాట అన్నాడు మనవాడు. అప్పుడు యమధర్మరాజు గారు అన్నారు, పిచ్చివాడా, మీ వాళ్ళతో మమ్మల్ని జమ కట్టొద్దు. నీకు 1 కాదు 2 కాదు 4 calls చేశా, 4 పిలుపులు ఇచ్చా నీకు. ఏమిటవి? ఒకటి జుట్టు నెరవడం, ఫస్ట్ కాల్. అయినా నువ్వేం చేసావు? డయింగ్ చేసేసుకుని దాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ హాయిగా ఉన్నావు. మళ్ళీ సెకండ్ కాల్ కళ్ళు కనిపించకపోవడం, దానికి స్పెక్స్ పెట్టేసుకున్నావు. ఇక థర్డ్ కాల్ బీపీ ఇచ్చాను, షుగర్ ఇచ్చాను, వీటితో నిన్ను కాల్ చేశాను. అయినా నువ్వేం చేసావు? ఆహారంలో మార్చేసుకున్నావు, దాంతో బాగానే ఎంజాయ్ చేసేస్తున్నావు. ఇక 4వ పని, పళ్ళు ఓడగొడితేనే వీడికి తెలిసి వస్తుందేమో అని అనుకుని పళ్ళు ఓడగొడితే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పళ్ళు కట్టించేసుకున్నావు. ఇన్ని కాల్స్ చేసి ఇంకా నీకోసం ఎదురు చూస్తారనుకున్నావా? నడు, వేషాలు వేయొద్దు అన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో, మృత్యులోకంలో మన శరీరము ఉన్నప్పుడు దీనికి తప్పదండి. కానీ ఇది మృత్యుగ్రస్తం అయ్యే లోపుగానే మృత్యుహీనం అని చెప్పారే శంకర భగవత్పాదులు వారు. నిరాకారమత్యుజ్వలం మృత్యుహీనం. నాకు ఆకారం లేదు. ఎవడైనా పట్టుకోవాలన్నా, కొట్టాలన్నా, తిట్టాలన్నా, పట్టాలన్నా ఏముండాలంటే అవయవం అయ్యి ఉండాలి, అంటే ఆకారం అయ్యి ఉండాలి. మనం ఈ ఆకారంగానే ఉన్నామనుకోండి, ఎవరినైనా తిడతారు, ఎవరైనా కొడతారు, ఎవరైనా పడతారు, తోస్తారు, మాట్లాడతారు. అసలు ఇది ఉండగానే మనం నిరాకారంగా ఉన్నామనుకోండి, ఎవడంటాడండి? అసలు ఎవరికి మనం కనిపించామండి? ఎవరికి మనం కనపడము. ఒకవేళ వాడు అనుకున్న వేసుకున్న డ్రెస్ని ఎవడేమంటే ఏమైందండి అనేటటువంటి జ్ఞానం మనకి కలుగుతుందండి. అలా ఆ కలిగినటువంటి జ్ఞానంలో ఏమవుతుంది? నేను నిరాకారాన్ని. అంతేకాదు, సూర్య భగవానుడు ఎలా ప్రకాశిస్తూ ఉన్నాడు అలా నా జ్ఞానంతో నేను ప్రకాశిస్తూ ఉన్నాను. యముడు వచ్చినా చిరునవ్వే, లేదా మరొకడు ఎవడు వచ్చినా చిరునవ్వే, శరీరానికి రోగాలు వచ్చినా చిరునవ్వే. అందుకని రమణ మహర్షి కానివ్వండి, రామకృష్ణ పరమహంస గారు కానివ్వండి, భగవాన్ సత్యసాయి బాబా కానివ్వండి, స్వామి వివేకానంద, శంకర భగవత్పాదుల వారికి కూడా ఇంతమందికి శరీరాలకు ఉండేటటువంటి ప్రారంధాలు, భక్తుల యొక్క కష్టాలను నష్టాలను స్వీకరించినటువంటి ఇంతటి మహాత్ములు వాటిని వదిలించుకోలేదండి. ఏం చేశారు? శరీరం భరిస్తుంది, శరీరం ఉంది కాబట్టి దీనికి తప్పదు, కానీ నేను వాటిని ఏమీ పట్టుకోలేదు, అంటించుకోలేదు. అందుకనే రోగాన్ని కూడా వేరుగా చూశారు. ఎలా చూడగలిగారు? శరీరానికన్నా వేరు పడిపోయి శరీరాన్ని వేరుగా చూస్తున్న కారణంగా ఈ శరీరం మీద మోహం పెట్టుకుని తిరుగుతున్నటువంటి మనస్సు కన్నా కూడా వేరుగా ఉన్న కారణంగా పాపం మనస్సు కూడా ఇక ఏమీ చెయ్యలేక శరీరాన్నే పట్టుకుని అది కూడా వేలాడక మనస్సు కాస్త అమనస్కమైపోయి అది కూడా నిశ్శబ్దంగా ఉంది. దానితో రోగము అనేది ఇతరులకు ఈ శరీరం అనేటటువంటి పరికరం మీద కనిపిస్తుంది, అంతే తప్ప స్వరూపానికి లేదు. అంతేత జ్ఞానులకు కూడా శారీరక ప్రారంధం తప్పలేదు కాబట్టి మనకు కూడా తప్పదు. శరీరం యొక్క ధర్మం
ఇప్పుడే ఒకరు వానప్రస్థం నుంచి వచ్చి అంటున్నారు, ఏమిటి ఒళ్ళు తూలుతుందమ్మా, అయితే అది ఊరికి ఏమి జబ్బు కాదు, వయస్సు పెరిగింది కదమ్మా, పెరిగిన దాని కారణం. కరెక్ట్, వయస్సు పెరిగింది. ఎవరికి? స్వరూపమైన నాకు కాదు, నా ఈ శరీరాన్ని, వేసుకున్న శరీరాన్ని. ఈ రకమైనటువంటి విలక్షణ విచక్షణ అనేటటువంటిది మనకు ఉన్నదనుకోండి, దేనికి భయపడాలి, దేనికి బాధపడాలి? దేనికి భయపడక్కర్లా, బాధపడక్కర్లా. మరి నిరంతరం ఉండాల్సింది ఏమిటంటే కేవలం బోధ. అందుచేతనే ఆ బోధ మనకి స్పృహలో ఉంటే, ఏమా బోధ? పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి, అదే ఆ బ్రహ్మయే నేను, ఆ బ్రహ్మయే నేను అనేది గుర్తుకు తెచ్చుకుంటూ, మరి మరలా ఒక్కసారి స్నానం చేశాం కదండి, రోజు 2 సార్లు స్నానం చెయ్యాలండి అని అంటే ఈ శరీరానికి ఎలా చెమట కంపు కొడుతుందో అలానే మనస్సుకి బుద్ధికి కూడా కాస్త బాహ్యమైనటువంటి విషయాల వల్ల మురికి పడుతూ ఉంటుంది, మైల పడుతూ ఉంటాయి. అందుకని ఏం చెయ్యాలండి? వాటిని కూడా ప్రక్షాళన చేసుకోవాలి. అందుకనే సత్సంగం కూడా నిత్యము ఉండాల్సిందే. మరి నిత్య సత్సంగంలో ఏమవుతుందండి? సత్స్వరూపంతో ఎప్పుడు సంఘం కలిగి ఉంటాము. అక్కడ సంఘం కలిగితే ఇక్కడ సంఘాలన్నీ పోతాయండి. సంఘహీనం. అంచేత సంసారము అనేటటువంటిది వేరే ఏమో కాదు, నేను నాదే సంసారం. అది ఆశ్రమం, సన్యాసాశ్రమం కావచ్చు, గృహస్థ కావచ్చు, బ్రహ్మచర్య కావచ్చు, వానప్రస్థ కావచ్చు. అంచేత నేను నాది అనుకుంటే సంసారము నేను నాది కాదు, ఉన్నది స్వామి నీవే, నీదే, నీవే ఆ పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మవేళ నీవే నేను. అంచేత నేను పరబ్రహ్మ, పరబ్రహ్మగా గుర్తించినటువంటి నాకు ఏ భ్రమ లేదు. ఇది సత్యం. అంచేత ఆ సత్య నిష్ఠ కలిగేంత వరకు, అయితే కలిగితే మానేసేయాలండి. ఈ పూట మనం భోజనం చేశామండి బొజ్జకు, మళ్ళా రాత్రికి ఆకలి వేస్తుంది. ఏకాదశి 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 అనుకుంటూనే అరే ఉపవాసం ఉపవాసం అనుకుంటే మళ్ళా ద్వాదశి నాడు ఏకాదశి ద్వాదశి కలిపి డబుల్ డోస్ వేస్తుంటారు. మొత్తానికి ఒక పూట మానినా వేస్తూ ఉన్నామే. అలానే సత్సంగము అనేటటువంటిది కూడా ఈ వ్యావహారిక దశలో ఉన్నంత వరకు, మనస్సు బుద్ధి వ్యవహరిస్తూ ఉన్నంత వరకు ఏం చెయ్యాలండి? వాటికి కూడా ఎప్పుడు ఫీడింగ్ చెయ్యాలండి, మేత వెయ్యాలండి. వెయ్యాల్సిన మేత వెయ్యలేదనుకోండి చెత్తా చెదారం తింటాయండి. అంచేత చెత్తా చెదారం తినకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒకటి గుర్తొస్తుంది. కృష్ణయ్య అంటాడు, అమ్మా నీ ఒడిలో కూర్చోబెట్టుకుని నువ్వు నాకు పాలు ఇవ్వకపోతే నేను బయటకు వెళ్ళిపోయి ఆవు పాలు తాగేస్తాను. సరే తాగమంటావా, ఆవు పాలు తాగమంటావా, మేకపాలు తాగమంటావా అంటాడు. ఊరే నాయన వద్దు రా, నేనే ఇస్తాను పాలు అని ఒళ్ళో కూర్చుండబెట్టుకుని యశోదమ్మ ఎలా ఇస్తుందో అలా మన మనస్సు బుద్ధి అనేటటువంటి దానికి సత్సంగము అనేటటువంటి ఆహారాన్ని పెట్టామనుకోండి, బుద్ధిగా యశోదమ్మ ఒడిలో కూర్చున్న బాలకృష్ణుడిలా ఉంటుంది. అది మనం ఫీడ్ చేయలేదనుకోండి, యశోదమ్మ పాలు ఇవ్వలేదు నేను వెళ్ళిపోతున్నానుగా అని వెళ్ళిపోయి ఆయన మేక పాలు తాగాడు, ఇంకేమిటో ఆవు పాలు తాగాడు, గేదె పాలు కూడా తాగాడేమో తెలియదు, వాళ్ళ అమ్మని బెదిరించడానికి. అలా మన మనస్సు కూడా అదే పని చేస్తూ ఉంటుంది. అంతట మన మనస్సు మన బుద్ధి ఆయా పనులు చెయ్యకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టాలండి. అందున ఇది కరోనా మూమెంట్ అండి. ఏ ఆహారం పెడితే దానికి ఇమ్యూనిటీ పెరుగుతుందో అలాంటి ఆహారాన్ని మనం పెట్టడం ద్వారా ఏమవుతుందండి? మంచి బలంగా ఉంటుంది. ఆ బలం కాస్త దేహ బలము, బుద్ధి బలము, మనోబలము ఎన్నింటికి మూలమైన బలమేదో గుర్తిస్తుంది. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు అన్నాడే ప్రహ్లాద స్వామి. అంచేత అందరికీ బలమైనటువంటి ఆత్మ బలములో మనం కూడా ఉన్నాము. ఆత్మ బలంతో ఉన్నప్పుడు ఈ బలాలన్నీ ఆటోమేటిక్గా సంతరించుకుంటాయి అనేటటువంటి జ్ఞానంతో మరలా మనం నిత్య సత్సంగాన్ని చేస్తూ ఉందాము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
లోకాः సమస్తాः సుఖినో భవంతు, సర్వే జనాः సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధస్య.